గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 262 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,010 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ చూసుకుంటే 50,947 హైయెస్ట్ అయ్యి చూసుకుంటే 51,420 అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే 450 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంటం అయితే జరిగింది. సో, యాక్చువల్లీ ఈరోజైతే మార్కెట్ ఎక్స్‌పైరీ డే కాబట్టి నేనేం చెప్పాను ఎక్స్‌పైరీ డే 1:1 రేషియోలో పెట్టుకొని మనం ఎప్పుడు ఎక్స్‌పైరీ డే రోజున 1:1 రేషియో పెట్టుకొని మనం ఎంట్రీ తీసుకోవాలి. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో చెప్తా చూడండి. యాక్చువల్లీ ముందుగా మనకు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో, మార్కెట్ మన మన సెటప్ ఏంటి ట్రేడ్ సెటప్ యాక్చువల్లీ మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుంది అని మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి, ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం. కానీ అది కాకుండా ఏమైంది మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవ్వడమే కాకుండా, మీరు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఫాల్ అయింది. అంటే ఇక్కడ చాలామంది ట్రాప్‌కి గురైపోయి ఉంటారు. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్‌లో అయింది. ఫాల్ అయింది కాబట్టి కంప్లీట్‌గా మార్కెట్ ఫాల్ అవుతుందని చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. సో, మార్కెట్ చూసారా హ్యూజ్‌గా రివర్సల్ అయిందన్నమాట. మార్కెట్ హ్యూజ్‌గా ఎప్పుడైతే రివర్సల్ అయిందో, మీకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంక పైకి వెళ్తుందని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎక్స్‌పెక్ట్ చేసి ఇక్కడ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటారు. సో, నేను అలాగే ఇక్కడ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ నాకు నా స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అయింది. సో, స్టాప్ లాస్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో, నేనింక వెయిట్ చేశానన్నమాట మార్కెట్‌లో. అంటే ఈరోజు ఇంకా ఆపేద్దాము అనుకోని వెయిట్ చేశాను. ఇంకా నేను అందుకే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదన్నమాట. దాని తర్వాత మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, యాక్చువల్లీ ఈరోజైతే నాకైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్. 1:1 రేషియోలో పెట్టుకున్నాను. ఈరోజైతే నాకు లాస్ వచ్చింది. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు కొత్త ప్రీమియమ్స్ కాబట్టి మార్కెట్ అయితే కొంచెం వాలటైల్‌గా ఉంటుంది. మార్కెట్ కొంచెం హై రేంజ్‌లో అవ్వచ్చు. ఈరోజైతే మార్కెట్ అయితే కంప్లీట్‌గా వాలటైల్‌గా బిహేవ్ చేసింది. ఈరోజైతే ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక డిసిప్లిన్ ట్రేడ్ కాకుండా అంటే ఒక 2 ట్రేడ్స్ గనుక తీసుకుంటే బట్ నేనైతే మాత్రం సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే కాబట్టి మనకు సింగిల్ ట్రేడ్‌తోనే తీసుకోవాలి. రిస్క్ అనేది చేసుకోకూడదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మాకు రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దంటే యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈరోజు మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ జోన్ అనమాట. అంటే మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. బయర్స్ అనేవాళ్ళు మార్కెట్‌ని కింద పంపిస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో, ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్‌లో రిజెక్షన్ ఇచ్చిందనమాట. ఎప్పుడైతే రిజెక్షన్ ఇచ్చిందో మార్కెట్‌లో సెల్లర్స్ అనేవాళ్ళు కూడా కంట్రోల్‌లో ఉంది మార్కెట్. అట్ ది కంట్రోల్‌లో ఉంది గానీ మార్కెట్ సెల్లర్స్ ఆహ్, కంప్లీట్‌గా డామినేషన్ అయితే లేదు. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దంటే రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ ఈ పాయింట్ ఎప్పుడైతే దాటిందో 15 మినిట్స్ స్కాన్‌లో మీరప్పుడు ఆహ్, ఇంకా పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ పాయింట్ కాకుండా మీకు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ మధ్యలో రేంజ్‌లో అయ్యిందనుకోండి కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కన్సల్టేషన్ జోన్ కింద వెళ్ళిపోద్దనమాట. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కన్సల్టేషన్ జోన్ అనమాట. సో, ఈ లెవెల్‌లో మాక్స్ మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటదని. సో, రేపు కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువుంది. లేదు హ్యూజ్‌గా గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ స్కాన్ వచ్చిందనుకోండి. మీరు నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి. రేపైతే 30 మినిట్స్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ అనేది తీసుకోండి. ఓకేనా? ఇంకా రేపు మార్కెట్‌లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాం. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.